ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కార్యక్రమం యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. కిషన్ కుమార్ అనేటువంటి ఆయన పెద్ద ఏర్పాటు చేశారు అక్కడ. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అందరూ జతలో వచ్చారు. ఇక్కడ రెడ్డి అని చెప్పేసి వైస్ ప్రెసిడెంట్, సంజీవ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా. ఆ సందర్భంలో చాలామంది ఆడపిల్లలు, కాలేజ్ పిల్లలు దండికి వచ్చి, ఆయన ప్రొఫెసర్ కదా, చాలామంది వచ్చేవారు, వందల కొద్దీ స్వామీజీ ఉపన్యాసం వినటానికి. బ్రోకన్ హిందీ, అప్పుడు అంతగా హిందీ లేదు, చిన్నగా హిందీ మాట్లాడుతుంటే చిన్నగా ఆ ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేసుకొని భజన్స్ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళు 10 రోజులు కార్యక్రమం అయిన తర్వాత ఏరోప్లేన్కి వెళుతున్నాను, ఏరోడ్రామ్కి వెళుతున్నప్పుడు వీళ్ళంతా పిల్లలు వచ్చారు, అందరూ ఆడపిల్లలు, అంతా కాలేజీ పిల్లలు వచ్చి, స్వామీజీ ఇంకొక 2 రోజులు ఉండకూడదా, శనివారం ఆదివారం ఉంటే బాగుంటుంది కదా, మాకు సెలవులు కదా అని ఉంటే, కానీ మీరు ఒక ఇండియా డ్రెస్సుల్లాగా వేసుకుంటే బాగుండు, మీరంతా ఇంతకే వేసుకున్నారు, మా అమ్మమ్మ వాళ్ళందరికీ కూడా గుడ్డలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది, మీరంతా బీదవాళ్ళు అని చెప్పేసి. మా అమ్మమ్మ బతికింది, ఇప్పుడు ఉండింది, ఆ పాపం అని చెప్పారు. చూస్తే విచిత్రంగా లంగాలు పావుడా వేసుకోవటం, చీర కట్టుకోవటం ఉంటే నేను ఇంకా 2 రోజులు ఉంటూ, అంతే కదా స్వామీజీ మీరు ఎందుకు చెప్పలేదు ముందుగానే అని చెప్పేసి, మేము అట్లే చేస్తాం, టికెట్ క్యాన్సిల్ చేశారు. అట్లనే అందరూ చీరలు పావుడా కట్టుకొని వచ్చారు, హిందూ ధర్మ ప్రకారం వచ్చారు. అప్పుడు అన్నారు అందరూ పిల్లలంతా, మీరు ముందుగానే ఎందుకు చెప్పలేదు, మేము అప్పటి నుంచి అట్లే ఉంది. నేను ముందుగానే చెప్తే వస్తూ రాగానే ఈ యంగ్ స్వామికి మా డ్రెస్ మీదే పడింది అంటారు, మీరు ఎవరు రారు, వెళ్ళిపోతారు మీరు, చెడ్డ పేరు కూడా వస్తుంది నాకు. అందుకని మీరు ఎవరు, నేనెవరు, మీరెవరు ఇద్దరూ తెలుసుకున్న తర్వాత చాలామంది వస్తూనే లైన్లో కష్టం చెప్పుకుంటారు. నేనెవరు, నా మూతి ఏమిటి, నా తత్వం ఏంటి, నువ్వెవరు కొంచెం తెలుసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా క్యూలో బ్యాంకులో తక్షణం ఇవ్వరు, అన్నీ తెలుసుకున్న తర్వాత ఆధార్ కార్డు అంతా ఉండాలి. అట్లనే టికెట్ ఇవ్వటం కూడా అంతనే, అదే ప్రకారంగా మనం రైలు టికెట్, ఈ టికెట్ అంటే రాజకీయ టికెట్ కాదు, ఆ టికెట్ కూడా ఇవ్వటంలో కూడా కొంచెం లేట్ చేస్తుంటారు. అన్నీ నామగోత్రాలు చెప్తూ నువ్వెవరు నేనెవరు కొంచెం పరిచయం అయిన తర్వాత నువ్వు నా కష్టం చెప్పుకోవచ్చు. నువ్వు పరిచయమే లేనిది ఎవరో చెప్పింది ఎక్కడో వినింది మనం తప్పవుతుంది. ప్రత్యక్షంగా మనం అనుభవించాలా, అప్పుడు మాత్రం తెలుస్తుంది.